హాయ్ మన బిడ్డ ఒక కాంపిటీషన్ చేసుకుంటా. ఇది స్క్రాబుల్డ్ గా ఉంటుంది చూడు. సో ఇప్పుడు మా ఇద్దరి దగ్గర 2 స్క్రాంబుల్డ్ క్యూబ్స్ ఉన్నాయి. సో సిద్ధుకి నాకు ఇవాళ ఒక కాంపిటీషన్ పెట్టుకుంటున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. 3, 2, 1 గో. It's easy. సో యూజువల్గా మనం కాంపిటీషన్స్లో యూజ్ చేసే నార్మల్ క్యూబ్స్ కాకుండా కొంచెం స్పెషల్ క్యూబ్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు సిద్ధు దగ్గర ఉన్న క్యూబ్ స్పెషల్ క్యూబ్. సో దానికి కొంచెం మ్యాగ్నెటిక్ అలైన్మెంట్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం సెల్ఫ్ అలైన్మెంట్ అనేది ఉంటుంది. సో మూమెంట్ అనేది ఫ్రిక్షన్ లేకుండా స్మూత్గా ఉంటుంది. బట్ నా దగ్గర ఉన్నది మాత్రం రెగ్యులర్ క్యూబ్. సో ఇప్పుడు మనం యూజువల్గా ఏదైనా నేర్చుకోవడానికి అయితే నార్మల్ క్యూబ్స్ యూజ్ చేయొచ్చు. బట్ కాంపిటీషన్స్ లేదా స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే యూజువల్గా మనం ఇలాంటివి ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు సిద్ధు దగ్గర ఉన్న క్యూబ్ వచ్చేసి ఆ మోడల్ నేమ్ గ్యాన్ 356. ప్రైస్ విషయానికి వస్తే రెగ్యులర్ క్యూబ్స్ ఒక $15 ఉంటే ఇది నాకు $25కి వచ్చింది. సెకండ్ లేయర్ అయిపోయింది. సెకండ్ లేయర్ కూడా అయిపోయిందా? చాలా స్పీడ్గా ఉన్నాయి. సో ఇలా స్పీడ్ క్యూబ్స్లో చాలా ప్రీమియం క్వాలిటీ కూడా ఉంటూ ఉంటాయి, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కూడా. ఇప్పుడు సిద్ధు నేను సాల్వ్ చేస్తున్నటువంటి ఈ మెథడ్ ఏంటంటే బిగినర్స్ మెథడ్. సో దీన్ని లేయర్ బై లేయర్ మెథడ్ కూడా అంటారు. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ లేయర్ నుంచి స్టార్ట్ చేసి మిడిల్ లేయర్ అండ్ లాస్ట్ లేయర్ని సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఈ మెథడ్లో అడ్వాంటేజ్ వచ్చేసి మనం కాంప్లెక్స్ అల్గరిథమ్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. లాస్ట్ స్టెప్లో నా థర్డ్ లేయర్లో ఆల్మోస్ట్ డన్. అప్పుడే అయిపోయిందా? అప్పుడే అవునా? నువ్వు ఇంత స్పీడ్గా ఎలా నేర్చుకున్నావు సిద్ధు? నేనే కదా నీకు నేర్పించాను, కానీ నువ్వు నాకన్నా స్పీడ్గా ఎలా చేస్తున్నావు? ఆల్మోస్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను బాగా ప్రాక్టీస్ చేశాను. నువ్వు బాగా ఒక్క క్వశ్చన్ అయిపోయినప్పుడు అయిపోయింది. చాలా స్పీడ్గా చేసావే. నువ్వు నాది ఇంకా ఫస్ట్ లేయర్ అవ్వాలా, స్ట్రక్ అయిపోయింది. నువ్వు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు ఇలా బాగా రావడానికి? 3 weeks నేను ప్రాక్టీస్ చేశాను. 3 weeks ప్రాక్టీస్ చేసావా? బాగా చేసావు నాన్న. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.